తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి. ఇక్కడ శ్రావణ మాసం సందర్భంగా విశేష కార్యక్రమాలు, పూజలు అయితే జరుగుతున్నాయి. వీటికి సంబంధించి ఒక వీడియో కూడా నేను మీకు అందించాను, చూడండి. ఎంతమంది మహిళా భక్తులు ఇక్కడ పాల్గొన్నారు, అమ్మవారి సేవలో తరించారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ. మాతాజీతో మాట్లాడదాం. అలాగే శ్రావణ మాసానికి సంబంధించి మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి కదా. అలాగే వరలక్ష్మి వ్రతం కూడా రాబోతోంది. ఈ విశేషాలన్నీ కూడా అమ్మ మాటల్లో విని మనకున్న సందేహాలు నివృత్తి చేసుకుని అమ్మ చెప్పే మాటలు కూడా విన్నాం. అమ్మకి స్వాగతం పలుకుదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? మా ఈ శ్రావణ మాసంలో అమ్మవారి పూజ చక్కగా చేసుకుంటున్నామండి. అటు మంగళగౌరి వ్రతాలే కావచ్చు, శ్రావణ శుక్రవారం పూజలే కానీ అమ్మని కొలుచుకోవటానికి ఏదన్నా మేము అంటే ఎక్కువ పారాయణాలు, స్తోత్రాలు ఇవి మేము చేయలేమండి. చిన్న మంత్రం ఏదన్నా ఉందా అనునిత్యం పఠించుకోవడానికి, స్మరించుకోవడానికి అని అడుగుతున్నారు. మంత్రం, ఈ మంత్రాలలో గురుముఖతగా తీసుకునేవి కొన్ని ఉంటాయి. మహాలక్ష్మి మంత్రాల్లోనే చిన్న మంత్రం అందరూ చదువుకోదగినది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓం మహాలక్ష్మి నమః. ఓం మహాలక్ష్మి నమః. నమః. ఈ మంత్రాన్ని చక్కగా మీకు ఎన్ని మాలలు కావాలంటే అన్ని మాలలు చక్కగా జపం చేసుకోండి. మహాలక్ష్మి, ఓం మహాలక్ష్మి నమః, ఓం మహాలక్ష్మి నమః, ఓం మహాలక్ష్మి నమః. ఈ మంత్రాన్ని చక్కగా అనుష్ఠానం చేసుకోండి. ఇక ఎవరైనా చదువుకోవచ్చు, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చదువుకోవచ్చు. అలాగే అమ్మవారికి చాలా ప్రీతికరమైనది ఏంటంటే ఆవిడ భర్తని ఎంత పొగిడితే ఆవిడ అంత ఇష్టం. అందుకని ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. లక్ష్మీ స్తోత్రం చేసిన వెంటనే కేశవనామాలు చదువుకోండి. ఇక్కడ పరమేశ్వరికైనా కూడా మేము శివపూజ చేస్తాం. అందుకని కలిసే ఉంటారు కదమ్మా వారిద్దరు. అందుకని ఆవిడకి భర్తను పొగిడితే చాలా ఇష్టం కాబట్టి ఆయనకి ఇష్టమైన పారాయణలు, భజనలు, అలాగే అష్టాక్షరి మంత్రం ఎవరికైనా ఉపదేశం ఉంటే చక్కగా పారాయణ చేసుకోండి. ఇది చాలు, ఇంతకన్నా ఏం అవసరం. అంటే మేము ఏమి చేయలేమండి, వ్రతం ఆనవాయితీ లేదు, ఇంటి దగ్గర చేయడానికి అవ్వట్లేదు, లేదు ఆఫీస్ పనులు ఉన్నాయి, లేకపోతే ఎక్కడో ప్రయాణాల్లో ఉన్నాము అనుకున్న వాళ్ళు ఈ శ్రావణ మాసంలో ఈ ఒక్క మంత్రం అనుకుంటే చాలు. చాలు. అయితే చాలా మందికి ఇంటి కీర్తనలు పాడాలని కోరుకుంటుంది. అమ్మ కూడా ఈ ఇష్టం అంట కదా. అంటే నవవిధ భక్తి మార్గాల్లో కీర్తనం ఇది కూడా ఒకటి కాబట్టి పాటలు పాడటం కానీ కీర్తించడం కానీ మరి మాకేమైనా నేర్పిస్తారా అమ్మ? ఎందుకంటే మీరు చాలా చక్కగా కీర్తనలు అవి నేర్పిస్తారని విన్నాము. పారాయణం ఎలా చేయాలనేది కూడా ప్రతిదీ మీరు చెప్తూ ఉంటారు కాబట్టి సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఇప్పుడు తప్పకుండా ఒక చిన్న పాట నేర్పిస్తానమ్మా. ఎందుకంటే ఇది చాలా తేలికైనది, చాలా చిన్న పాట, అందరికీ తెలిసిందే కూడా ఈ పాట. అండ్ చాలా చిన్నది, చాలా తేలికగా పాడుకోదగింది. నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మహాలక్ష్మి అని నిన్ను చాలాగా పిలిచితే లోలాక్షి నీకింత జాగేలా. మహాలక్ష్మి అని నిన్ను చాలాగా పిలిచితే లోలాక్షి నీకింత జాగేలా. అలకి పూసిన ఇల్లు చిలుకు జల్లితి నేను మెలకువగానుంటే రావేలా. అలకి పూసిన ఇల్లు చిలుకు జల్లితి నేను మెలకువగానుంటే రావేలా. మహాలక్ష్మి అని నిన్ను చాలాగా పిలిచితే లోలాక్షి నీకింత జాగేలా. ఒంటిగా నీవు మా ఇంటికి రావమ్మ, జంట బాయక నేను ఉంటానమ్మా. ఒంటిగా నీవు మా ఇంటికి రావమ్మ, జంట బాయక నేను ఉంటానమ్మా. కంఠమున మెరిసేటి కంఠహారము వేతు మా ఇంట వెలియుము మా పాలి తల్లి. మహాలక్ష్మి అని నిన్ను చాలాగా పిలిచితే లో
లోలాక్షి నీకింత జాగేలా అలకి పూసిన ఇల్లు చిలుకు జల్లితి నేను మెలకువగానుంటే రావేలా రావేలా రావేలా. చక్కగా పాడారమ్మా. చాలా చిన్న పాట, చాలా తేలికైన పాట. తేలికైన పాట నేర్చుకోవచ్చు ఎవరైనా కీర్తనలో ఆసక్తి ఉంది అంటే గనక నేర్చుకోవచ్చు. ఇలాంటివి అయితే మా ఒక్క మాట ఇవ్వండి, ప్రతి ఎపిసోడ్ లో ఏదో ఒకటి నేర్పించండి మాకు. ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా చేద్దాం. చాలా అంటే ఈ పాటలు పాడుకుంటూ అలా అమ్మని మీరు అన్నట్టు నైవేద్యాలు ఇలా వండుకోవచ్చు ఇదంతా కదమ్మా. అమ్మా నవవిధ భక్తుల్లో శ్రవణం, కీర్తనం ఇవన్నీ ఉన్నాయి కదమ్మా. పైగా నేను చెప్పాను ఇది శ్రావణ మాసం, శ్రవణం ఎక్కువ చేయాలి, ముఖ్యంగా వినాలి. పాడుకోండి, ఆవిడ వింటూ ఉంటుంది. లేదా ఎక్కడైనా స్తోత్రం పెట్టుకోండి, వింటూ ఎప్పుడు కూడా భగవన్నామంతో ఉండండి. ఎందుకంటే ఎప్పుడు మంచి వినాలి ఈ నెలంతా. దీన్ని ఈ మాసం పేరే శ్రావణ మాసం, శ్రవణ నక్షత్రంతో కూరుకున్నటువంటి మాసం. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః.